హాయ్ గైస్, వెల్కమ్ టు ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ చిత్ర విచిత్రం. నేను మీ వెండితెర వెంకటేశం. మా హీరో సినిమాకి 100 డేస్, మా హీరో సినిమా 50 సెంటర్స్లో 150 డేస్, మా హీరో సినిమాకి 100 క్రోస్ కలెక్షన్స్, మా హీరో సినిమాకి ఓవర్సీస్లో $1 మిలియన్ కలెక్షన్స్. ఇలా చెప్పుకునే ప్రతి హీరో అభిమానులు అరే ఇది మా తెలుగు సినిమారా అని చెప్పుకున్న ఏకైక చిత్రం బాహుబలి. అది అక్కడితో ఆగలేదు. ఎప్పుడైతే మొదటిసారి ఒక ఇండియన్ సినిమా లండన్లోని రాయల్ ఆల్బర్ట్ హాల్లో స్క్రీనింగ్ జరిగిందో మొత్తం ఇండియా ఇది మా సినిమా అని గర్వంగా చెప్పుకునే సినిమా బాహుబలి. మొదటి నుంచి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ పోస్టర్స్తో, మేకింగ్ వీడియోస్తో, ప్రమోషన్ వీడియోస్తో, ఆ తర్వాత సినిమాతో చాలా గట్టిగా తన రాజముద్ర వేశారు ఎస్ఎస్ రాజమౌళి గారు. అది 50 సంవత్సరాలైనా మన మనసుల్లోండి పోదు. ఏ ప్రాంతం వాళ్ళైనా ఓన్ చేసుకునే కథ, రాజమౌళి గారి విజన్, వాళ్ళ కుటుంబ సభ్యుల సపోర్ట్, నటీనటుల అద్భుతమైన నటన, అబ్బురుపరిచే గ్రాఫిక్స్, ఆశ్చర్యపరిచే సెట్టింగ్స్, కీరవాణి గారి మ్యూజిక్, ఇలా ఒకటా రెండా బాహుబలి సినిమా విజయం వెనకాల చాలామంది కష్టం ఉంది. అలాంటి బాహుబలి సినిమా గురించి మీకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, బడ్జెట్. 100 కోట్ల మార్క్కి దగ్గరవుతున్న తెలుగు సినిమాలు. అలాంటి టైంలో 180 కోట్ల బడ్జెట్తో టాలీవుడ్లో ఒక సినిమా వస్తుందని అంటే ఎవరైనా నమ్ముతారా? అదే చేసి చూపించారు రాజమౌళి అండ్ హిస్ టీమ్. అప్పట్లో ఇండియాలోనే హై బడ్జెట్ మూవీగా హిస్టరీ క్రియేట్ చేసింది. నెంబర్ 2, న్యూ లాంగ్వేజ్. ఒక సినిమా కోసం 40 గ్రామర్ రూల్స్ అండ్ 750 వర్డ్స్తో ఒక ట్రైబల్ లాంగ్వేజ్ కనుక్కుంటారని ఎప్పుడైనా ఊహించారా? అవును, బాహుబలి 1లోని కాలకేయులు మాట్లాడిన కిలికిలి భాష అలాగే కనుక్కున్నారు. నెంబర్ 3, లార్జెస్ట్ ఫిలిం పోస్టర్. ఎందుకని ఇండియన్స్కి సినిమా అంటే అంత ఇష్టం అనే క్వశ్చన్కి ఎవరి దగ్గర సరైన ఆన్సర్ ఉండదు. అదంతే, ఆ ఇష్టాన్ని ఒక్కొక్కరు ఒక్కోలాగా చూపిస్తారు. బాహుబలి 1 కేరళ రైట్స్ కొనుక్కున్న గ్లోబల్ యునైటెడ్ మీడియా 51,598.4 స్క్వేర్ ఫీట్ మూవీ పోస్టర్తో వాళ్ళ ఇష్టాన్ని తెలిపి గిన్నీస్ రికార్డు కొట్టారు. నెంబర్ 4, స్కెచెస్. ప్రీ ప్రొడక్షన్ ఎంత బాగా చేసుకుంటే మూవీ రిజల్ట్ అంత బాగా వస్తుంది. బాహుబలికి ముందుగా చేసుకున్న సంవత్సరం ప్రీ ప్రొడక్షన్లో మహిష్మతి సామ్రాజ్యం సృష్టించడానికి 15,000 స్కెచెస్ని వాడారంట. నెంబర్ 5, స్పెషల్ విజువల్ ఎఫెక్ట్స్. విజువల్ ఎఫెక్ట్స్ని సాధారణ ప్రేక్షకుడికి పరిచయం చేసిన డైరెక్టర్స్లో రాజమౌళి ఒకరు. బాహుబలి సినిమాని విజువల్ వండర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాంటి వండర్స్ని మన కళ్ళ ముందుకు తీసుకురావడానికి 600 మంది ఆర్టిస్టులు చేసిన 5,000 విజువల్ ఎఫెక్ట్ షాట్స్ని యూజ్ చేశారంట. దాదాపు 85 కోట్లు స్పెషల్ ఎఫెక్ట్స్ కోసమే ఖర్చు పెట్టారంట. 16 డిఫరెంట్ విఎఫ్ఎక్స్ స్టూడియోస్ 2.5 years బాహుబలి కోసం వర్క్ చేశాయి. నెంబర్ 6, ఫీచరింగ్ ఆన్ బీబీసీ. ఇండియన్ సినిమా 100 years కంప్లీట్ చేసిన సందర్భంగా బీబీసీ చేసిన ఒక డాక్యుమెంటరీలో మెన్షన్ చేసిన కొన్ని సినిమాల్లో బాహుబలి ఒకటి. నెంబర్ 7, 1.5 crores ఆన్ పర్సనల్ జిమ్. బాహుబలి సినిమాలో ప్రభాస్ ఆ పాత్రకి సరిపోయేలా ఉంటాడు. ఇంకా రానా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమా కోసం వాళ్ళిద్దరి జిమ్ అండ్ పర్సనల్ ట్రైనింగ్ కోసమే 1.5 crores ఖర్చు పెట్టారంట. నెంబర్ 8, వైడెస్ట్ డబ్బింగ్ ఫిలిం. బాహుబలి సినిమా రాష్ట్రాల మధ్య కాదు దేశాల మధ్య బౌండరీస్ని కూడా చెరిపేసింది. బాహుబలి సినిమాని ఒకేసారి తెలుగు మరియు తమిళ భాషల్లో తెరకెక్కించారు. తర్వాత హిందీ, మలయాళం, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జపనీస్ భాషల్లో డబ్బింగ్ అయింది. ఇన్ని భాషల్లో డబ్బింగ్ అయిన మొదటి ఇండియన్ సినిమా బాహుబలి. నెంబర్ 9, బాహుబలి వెపన్స్ మ్యూజియం. బాహుబలి 1 రిలీజ్కి ముందు ముంబైలో రాజమౌళి గారు, కరణ్ జోహర్ గారు బాహుబలిలో యూస్ చేసిన వెపన్స్ అండ్ కాస్ట్యూమ్స్ని ఒక మ్యూజియంగా పెడదాం అనుకున్నారు. నెంబర్ 10, హ్యూజ్ అమౌంట్ స్పెండ్ ఫర్ క్లైమాక్స్. బాహుబలి సినిమాలో క్లైమాక్స్ కోసం ప్రొడ్యూసర్స్ 30 crores ఖర్చు పెట్టారంట. అంతేకాదు 1000 జూనియర్ ఆర్టిస్ట్ బాహుబలి క్లైమాక్స్ షూటింగ్లో పాల్గొన్నారంట. ఏదేమైనా తెలుగు సినిమా స్థాయిని శిఖరాల అంచుకు తీసుకెళ్లిన సినిమా బాహుబలి. ఇప్పుడంటే పాన్ ఇండియా అనే పదం ఎక్కువ వినిపిస్తుంది, కానీ అసలైన పాన్ ఇండియా ఫిలిం అంటే బాహుబలి అని నేనంటాను. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసేయండి. అలాగే చిత్ర విచిత్రంలో నెక్స్ట్ ఏ మూవీ గురించి విశ్లేషణ చేయాలో సజెస్ట్ చేయండి. అలాగే ఇలాంటి మూవీ స్టఫ్ కోసం వెండితెర వెంకటేశాన్ని సబ్స్క్రైబ్ చేసేయండి.